హలో గాయ్స్, వెల్కమ్. ఈరోజు మనం రోబ్లాక్స్ ఆడబోతున్నాం. చాప్టర్ 2 ఆడి ఆడి చాలా చిరాకు వచ్చింది. చాప్టర్ 2 వీడియోస్ మన ఛానల్లో అయితే ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. సో మనం ఇప్పుడు చాప్టర్ 1 ఆడబోతున్నాం. అంతకంటే మన ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేద్దాం, వస్తున్నారు. సో చాప్టర్ 1కి అయితే వెళ్దాం. చాప్టర్ 2 షార్ట్స్ ఇంకా వీడియోస్ ఉన్నాయి, చాలా వీడియోస్ ఉన్నాయి. టెలిపోర్ట్ అవుతున్నాం అనమాట, అక్కడికి వచ్చేసాము. అంటే ఇక్కడ ఒక స్కూల్ లాగా ఉంటుందన్నమాట. స్కూల్ ముందు బస్సు ఉంటుంది. బస్ ఎక్కామనుకోండి, మనం విల్ గో టు ద సర్వర్ అనమాట. మెయిన్ సర్వర్లోకి వెళ్తాం. ఇదిగోండి, ఇది స్కూల్. ఇది ఇక్కడ బస్సు ఉంది. ఇక్కడంతా మనం వాక్ చేయొచ్చు. అంటే ఎంత దూరం వస్తుందో తెలియదు, కానీ చాలా పెద్దగా ఉంది. వీడియోని ఫుల్గా అయితే చూసేయండి. మనం వెళ్ళిపోదాం, బస్ దగ్గరికి వెళ్ళిపోదాం త్వరగా. అండ్ మనం ఈ బస్సు ఎక్కొచ్చు కూడా. ఈ బస్ వల్లనే మనం ప్రాబ్లంలో పడతామన్నమాట. వాడు మనకి ఇంట్రడక్షన్ ఇస్తాడులేండి. ఇప్పుడు మనం ఫీల్డ్ ట్రిప్ మీద వెళ్తాము, చూద్దాం. గోయింగ్ ఆన్ ఏ ఫీల్డ్ ట్రిప్ అని ఇచ్చాడు కదా. అదిగోండి, ప్లేయర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం అన్నమాట. అప్పుడప్పుడు కొంతమంది తక్కువ అవుతారనమాట. ఇది కూడా మనం ఛాంబర్లోకి వచ్చాము, వెళ్ళిపోదాం. అదిగోండి, అది ఇక్కడ నుంచి ఎంటర్ అయిపోవచ్చు. ఫస్ట్ టైం మనం బాక్స్ వేసుకోవాలి, తర్వాత డీమన్స్ ఇక్కడికే వస్తాయి అన్నమాట. ఎందుకంటే చాలామంది గ్రూప్గా ఉంటారు కాబట్టి వస్తాయి ఇక్కడికే. మనం ఫుల్ ప్రొటెక్టెడ్ ఏరియాలో ఉండలేమని చెప్పొచ్చు. అదిగోండి, అది గ్రీన్ బ్లూ వస్తుంది. వెళ్దాం, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. తర్వాత బాక్స్ ఫ్రీ. అదిగో వస్తుంది. జస్ట్ మిస్ గైస్. 2 seconds లేట్ అయితే నేను చచ్చిపోయేవాడిని. మనం ఎలిమినేట్ అయిపోయేవాళ్ళం అనమాట. జస్ట్ మిస్. చాలామంది ఇలాగే ఎలిమినేట్ అవుతూ ఉంటారనమాట ఫస్ట్లోనే బాక్స్ వేసుకునే వాళ్ళు. ఇదిగోండి, వాళ్ళు ఇటు వెళ్తున్నారు కదా, అది బాక్స్ సీక్రెట్ ప్లేస్ అనమాట. మనం అక్కడ దాక్కోవచ్చు అనమాట. కానీ అదంతా టైం వేస్ట్ అని దాక్కోము. ఇంకోండి, ఈ లోపలికి కూడా ఫస్ట్ పార్ట్లో ఇక్కడే తిరుగుతూ ఉంటాయి. గ్రీన్ కూడా ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. అందుకే మేము ఫాస్ట్కి వెళ్ళాల్సినప్పుడు ఫాస్ట్కి వెళ్ళిపోయి బాక్స్ వేసుకుంటాం. ఫాస్ట్గా వెళ్ళిపోదాం. అటునుంచి వెళ్దాం, థియేటర్కి వెళ్దాం లోపలికి. ఇక్కడ కూడా గైస్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి అవి. వెళ్దాం. ఈ రూమ్స్ ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేయడం. మేము ఎప్పుడు డైరెక్ట్గానే ఆడేవాళ్ళం. ఫస్ట్ టైం దీనిని ఎక్స్ప్లోర్ చేద్దాం, ఏమేమి ఉంటాయి అనేది. కానీ ఇది మంచి హైడింగ్ స్పాట్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ హైడ్ అయిపోవచ్చు మనం. కానీ ఇక్కడ అసలు డోరే లేదు. అదిగోండి, ఎవడో ఫౌండ్ అయ్యాడు. ఫస్ట్ రౌండ్ ఓన్లీ బ్లూ డీమనే వస్తుంది అనమాట. దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది బ్లైండ్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆఫ్కోర్స్ బ్లైండ్ అది. అది బాక్స్ వేసుకుంటే మనల్ని ఏమన్నది అనమాట, వదిలేస్తుంది. సౌండ్ వచ్చినా ఏమనదు. దాని వెనకాల మనం ఫాలో కూడా అవ్వచ్చు, ఓన్లీ విత్ బాక్స్. ఊరికే బాక్స్ తీసేస్తే ఒక్క సెకండ్లో వచ్చేస్తుంది మన దగ్గర. ఇక్కడ ఏదో సీక్రెట్ రూమ్ లాగా ఉంది, చూద్దాం. బాగుంది. ఇక్కడ హైడ్ అవ్వడానికి మంచి స్పాట్ అని చెప్పాలి. కానీ ఇదంతా చాలా స్వరంగం లాగా ఉంది. ఫుల్ సీక్రెట్ పార్ట్స్ అనమాట ఇవన్నీ. వెళ్దాం. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ఫస్ట్ రౌండే ఎలిమినేట్ అయితే బాగోదు. మనకి సరిగ్గా కాయిన్స్ రావన్నమాట. ఇటు ఏదో ఉంది, వెళ్దాం. చూసారా, అదిగోండి బ్లూ అలా వెళ్ళిపోయింది. అలా ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఉంటుందన్నమాట. థియేటర్కి వెళ్ళింది. థియేటర్లోనే చాలామంది బ్లాక్స్ పెడుతూ ఉంటారు ఫస్ట్ రౌండ్లో, చాప్టర్ 1లో. కాబట్టి అటు వెళ్ళింది. మనకి అవన్నీ ఇంట్రెస్ట్ లేదు. అదిగోండి, బ్లాక్స్ ఫౌండ్ 21/24 అంట. ఇంకా 2 బ్లాక్స్ ఉన్నాయి.
ఓ ఇదిగోండి ఈ రూమ్కి ఆల్రెడీ వచ్చామన్నమాట. అదిగోండి అయిపోయింది, ఫస్ట్ రౌండ్ అయిపోయింది. థ్యాంక్స్. ఇప్పుడు కామెంటరీ ఇచ్చేవాడు వాడు రెడ్ అనమాట. బ్లూ, రెడ్, ఆరెంజ్, వైలెట్ ఉంటాయన్నమాట. ఇంకా లైట్ బ్లూ కూడా ఉంటుంది. ఇవి అనమాట చాలా అంటే చాలా డేంజర్ అనమాట. వీటన్నిటికంటే డేంజర్ ఏంటంటే వైలెట్, లైట్ బ్లూ, ఈ రెండు చాలా డేంజరు. ఫ్రీక్వెంట్గా అస్సలు రావు మనకి. అదిగోండి ఇంతమంది చచ్చిపోయారు, తక్కువనే చచ్చిపోయారులే. చాప్టర్ 2లో చాలామంది చచ్చిపోతారు, ఫస్ట్ రౌండ్లోనే చాలామంది చచ్చిపోతారు. ఇదిగోండి మనకు ఒక ఇట్లాంటి పెద్ద రూమ్ అనేది ఇస్తారు. ఈ ఛాంబర్లో మనం రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. ఇంకో 9-8 సెకండ్స్లో వస్తుంది, నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఈ రౌండ్స్ అన్నీ నైట్లోనే జరుగుతాయి. సో మనం వెయిట్ చేయాలి అప్పుడు దాకా. బోర్ కొడుతుంది కానీ లాస్ట్ దాకా చూడండి, చాలా ఫన్గా ఉండబోతుంది గేమ్ అనేది. ఇప్పుడు వీడు గ్రీన్ వస్తాడు. ఇప్పుడు వాడు మనకు ముందే చెప్పాడు గ్రీన్ అవేక్ అయింది, జాగ్రత్తగా ఉండండి. చాలా ఈజీగా దొరికిపోతారు గ్రీన్కి. అది బ్లైండ్ అనమాట, చాలా లాంగ్ హ్యాండ్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటాను. ఈజీగా వచ్చేస్తుంది. అదిగోండి ఎవడో ఫైండ్ అయిపోయాడు అప్పుడే. వెళ్దాం, దీని లోపలికి వెళ్దాం. అందరు నాతోనే ఫాలో అవుతున్నారు. ఎప్పుడంటే ఇప్పుడు బాక్స్ తీయడానికి వీల్లేదనమాట. తీయొచ్చు కానీ ఏ సైడ్ నుంచి ఏదో వస్తుందో తెలియదు, అందుకే మేము తీయకుండా జాగ్రత్తగా ఆడాలి. ఇంకొని మళ్ళీ ఇక్కడికే వచ్చాము. పైకి ఎక్కుదాం. నా వెనకాల ఎవడో వస్తున్నాడు. వెళ్దాం. ఎంతో కొన్ని ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. ఓహో, బ్లూస్ ఫస్ట్ ఫ్రెండ్ అంట. చూడండి, బాక్స్ తీసేద్దాం, టైం వేస్ట్ అవుతుంది. ఓ ఇదేదో కొత్తలాగా ఉంది. దీని లోపలికి వెళ్ళిపోదాం. సౌండ్స్ అయితే వస్తున్నాయి, ఎవరో వస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రీజన్స్లోనే ఆరెంజ్ ఒకసారి ఏమైందంటే ఆరెంజ్, గ్రీన్, బ్లూ ఒకటేసారి వచ్చాయన్నమాట. మేము ఆ డోర్లో హైడ్ అవుతూ ఉన్నాం. అదిగోండి ఎవడో అయిపోయాడు, అప్పుడే ఫైండ్ అయిపోయాడు వాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళిపోదాం. ఓ ఇదేదో వచ్చింది, ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం. సేమ్ చాప్టర్ 2లో జెయింట్ వీల్ ఏరియా లాగా ఉంది ఇది. చూద్దాం ఎవరైనా ఉన్నారేమో. నాకైతే సౌండ్స్ వినిపిస్తున్నాయి చిన్నగా. బ్లూ ఉన్నట్టు నాకు ఎందుకో డౌట్ వస్తుంది. లోపలికి వెళ్దాం. థియేటర్ రూట్ అనుకుంటా. అదిగోండి వచ్చింది. ఓ ఇందాక నా ముందు వాడు బాక్స్ తీసాడు, వాడి కోసమే అనుకుంటా. వాడు బాక్స్ వేసేసుకున్నాడు పాపం. దాన్ని సడన్గా చూస్తే చాలా భయం వేస్తుంది. అదిగోండి ఎక్కడంటే అక్కడ తిరుగుతారనమాట. ఎవడో అప్పుడే గ్రీన్తో అయిపోయినట్టున్నాడు వాడు ప్లేయర్. ఈ డోర్లోకి వెళ్ళిపోదాం. నన్ను ఫాలో అవుతుంది చూసారా. కొంచెంసేపు ఆగుదాం, ఎందుకైనా మంచిది. పదా ఇక్కడికి గ్రీన్ రాదని చెప్పాలి, ఎందుకంటే గ్రీన్ చాలా దూరం ఉంది. ఇక్కడ బ్లూ ఉంటే అక్కడ గ్రీన్ ఉంటుంది అనమాట. రెండు ఒకటేసారి రావాలంటే కొంచెం రేర్ కండిషన్స్లో వస్తాయి. ఓ ఇక్కడ ఏదో రాశారు. అమ్మో ఇది మంచి హైడింగ్ ఛాంబరు. వెళ్ళిపోదాం. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ డోర్ ఏమైనా ఉంటుందేమో అంటే లేదు. పదండి వెళ్ళిపోదాం. ఈ డోర్లోకి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. బాక్స్ వేసుకుంటే చాలా స్లోగా మూవ్ అవుతాం అనమాట. అదొక అడ్వాంటేజ్ ఏంటంటే వాటి నుంచి మనల్ని కాపాడుతుంది. ఇదిగోండి ఇది ఒక ల్యాబ్ లాగా ఉంటుంది. ఇక్కడ కూడా దాక్కోవచ్చు మనం. థియేటర్కి వెళ్దామా? అదిగోండి అక్కడే తిరుగుతూ ఉంటుంది అనమాట. థియేటర్కి వెళ్ళిపోదాం.
సౌండ్స్ వల్ల మనం తెలుసుకోవచ్చు. అందుకే సౌండ్స్ ఎప్పుడు మనం టర్న్ ఆన్ చేసుకొని ఉండాలి. ఇక్కడ గ్రీన్ ఉండొచ్చు. నేను గ్రీన్ చేతిలో చాలాసార్లు చచ్చిపోయాను. చాలా కేర్ఫుల్గా ఉండాలి దాంతో డీల్ చేసేటప్పుడు. అక్కడ సౌండ్స్ అయితే విపరీతంగా వినిపిస్తున్నాయి. బ్లూ ఫాలో అవుతుంది అనుకుంటా, అందుకే అటు ఇటు చూస్తున్నాను. ఇక్కడ ఏదో డోర్ ఉంది, వెళ్ళిపోదాం. నా వెనకలోడు చూసారా ఎంత ధైర్యంగా ఉన్నాడో. ఇదిగోండి ఇక్కడికి వచ్చాం, థియేటర్ లోపలికి అయితే వచ్చేసాం ఫైనల్గా. ఇప్పుడు ఏది వస్తుందో ఏమో తెలియదు మనకి. చూద్దాం ఏమో వస్తుంది. నాకు సౌండ్స్ అయితే బాగా వినిపిస్తున్నాయి. అందరు బాక్స్ వేసుకున్నారు. ఒకసారి పైకి వెళ్దాం. ఇంకా చాప్టర్ 2 బాగానే ఉంటుంది కాబట్టి చాలాసార్లు ఆడాము వేరే యూట్యూబర్స్తో కలిసి, కాబట్టి బోర్ కొట్టేసింది. చాప్టర్ 1 ఆల్రెడీ నేను 2 సార్లు గెలిచాను అనమాట. ఇటు వెళ్దాము, ఏదో ఉంది అటు. వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో, ఏమీ రావట్లేదని. వెళ్దాం థియేటర్ క్విట్ అయిపోతున్నాం. ఇదిగోండి మనం స్టార్టింగ్ దానికి వచ్చాం మళ్ళీ. ఈ రూట్ స్టార్టింగ్లో కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం వస్తామన్నమాట థియేటర్కి. ఇక్కడ ఫ్రీక్వెంట్గా గ్రీన్ తిరుగుతూ ఉంటుంది. అదిగోండి స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిపోదాం ఒకసారి. అక్కడ ఏమైనా ఉందేమో చూసి వద్దాం. బాక్స్ వేసుకోవాలి. ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. చాప్టర్ 2 అడ్వాంటేజ్ ఏంటంటే మనకు జెయింట్ వీల్ ఉంటుంది. సో దాని మీద ఎక్కి మొత్తం క్యాప్చర్ చేయొచ్చు, ఏ డీమన్ ఎక్కడుందో అని మొత్తం చూడొచ్చు మనం. కానీ ఇక్కడైతే ఆ స్పాట్ అనేదే లేదు, ఉన్నా మనకి ఇప్పుడు దాకా తెలియదు. ఇక్కడ ఉంటుందని చాలా భయం వేసింది. ఇటు వెళ్దాము. ఇక్కడ 99% ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ వెళ్ళడానికి. ఇక్కడ బ్లాక్ చేశారు. ఇక్కడ లోపలికి వెళ్దాం. థియేటర్ ఓకే, ఫుడ్ ప్యాకెట్స్ని థియేటర్లోకి వేయాలి. గ్రీన్ సౌండ్స్ వస్తున్నాయి. గ్రీన్ ఇక్కడే ఉన్నట్టుంది. గ్రీన్ అని చంపేస్తుంది అనుకుంటా. చాలా డేంజర్ది గ్రీన్. అదిగోండి, ఓ షిట్, నేను చేస్తాను గైస్, కంపల్సరీ చేస్తాను నేను. అదిగోండి అరే వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తా చూద్దాం. అరే చంపేసింది గైస్. సో ఈరోజైతే ఈ వీడియో